ఏమ్రా వాని గొంతింటేనే బెదిరి పుడతాందంటివే, ఇప్పుడు నన్ను చూసే ధైర్యం వచ్చాండాదా? కడుపు కాల్సినావు కదరా కసాయోడా, నీకు ధూమ్ తగలా, నీకు కత్తెర కట్టిపోను. నువ్వు చచ్చుండొచ్చు కదరా, నా బిడ్డని చంపినావా? నా కడుపు కాలిపోయిందిరా. ఇంకెంత మందిని పొట్టలు పెట్టుకుంటావురా? అయ్యో కొడక కొడక, నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావు కదరా. హలో హలో అవి రాఘవరెడ్డి, కుమ్మద్దిపోతాండావా? నా కొడుకుని ఎమ్మెల్యే చేర్చావా? ఏముండదు రాడా? నువ్వు నా కొడుకుని చంపినావని పుకారు పుట్టించిన మా వాళ్ళు మీ ఊరు తగల పెడతాండారు. కొమ్మది కాలిపోతాంది. నీకొక నిజం చెప్పేదా? నా కొడుకుని నేనే చంపినా. నరకటం ఆపేచ్చా, పౌరాలు ఎగరచ్చా అన్నా ఉంటనే ఆ శాంతి కలేదు. ఇంకేం మార్చగలవు నువ్వు ఈడా? మార్చగలను బసిరెడ్డి. ఏం చిత్రమో, 30 ఏండ్ల నాడు నువ్వు ఏడ మొదలు పెట్టినావో ఆడనే ఉన్నా. ఏడ్నే మారుస్తానేమో. అట్నా? అయితే ఆడనే ఉండు. నువ్వేం మారుచ్చావు నీ వచ్చి చూచ్చా. మారుచ్చావా? ఏం మారుచ్చావు? ఎట్టా మారుచ్చావు? మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు. నరకండా నీ గొంతులో పొడిచిందాక నాకంత ఉగ్రం ఉండదని తెలీదు. పొడిచుండ్లే. మా జేజీ అడిగిందాక చేత కత్తి వదులుతానని నాకు తెలీదు. వదులుండ్లే. నీ దాపునుందా అమ్మి కొట్లాడకుండా రాణ వాపొచ్చన్నది చెప్పే వరకు నాకు తెలీదు. ఎన్ని దినాలు ఆపుండ్లా? నువ్వంటున్నావే మార్పు, అదెట్లా తేవాలనో నాకు తెలీదు బసిరెడ్డి. కందేస్తా, ఇది ఖాయం. కొమ్మతి గవర్నమెంట్ ఆసుపత్రి ఎడికి 2 మైళ్ళు, 2 ప్యానాలు, మమ్మల్ని చంపి తీసుకుపో. గుర్తులే? నువ్వు నరికిన ఒంటి చేసి చొప్పడం, నీ గొంతుంటేనే పంచి తెచ్చి మారడం, నువ్వు సగం చంపిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి 3 నిమిషాలు పట్టదు. రా నరుకో. కానీ నరికినాక నుంచి పోయేది ఉత్త రాఘవరెడ్డి కాదు, బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డినే నరికిన వీర రాఘవరెడ్డి. ఈ సీమ ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షనిస్ట్. దీన్నెట్ట మారుచ్చావు రెడ్డి? కానీ నేను పోయిన 13వ రోజు దినం భోజనంలో ఈ సుబ్బడు కొడుకు 10 ఏళ్ళోడు ఏడుచ్చా ఆటకూర తింటాడు. ముద్ద కలిపిన చేత్తోనే
ఓ 5 ఏళ్ల తర్వాత బాంబు చుడతాడు. నువ్వు రోడ్డంట పోతా అంటే నీ కారు మీద చేస్తాడు. దీన్నెట్ట మారిచ్చావు? 5 రూపాయల ఫ్యాక్షన్ నీ చెట్టుకు నీళ్లు పోయలేదు రెడ్డి. 30 ఏళ్ల కిందట నెత్తిరి పోసినా ఇది ఎండుతానే ఉంటాది. ఈ ఊళ్ళలో ఎవడో ఒకటి ఇంట్లో కాస్తం మండుతానే ఉంటాది. దీన్నెట్ట మారిచ్చావు? ఎట్ట మారిచ్చావు రెడ్డి? ఇక్కడ నేల కూడా నిన్ను కత్తెత్తమని చెప్తాంది. తీయి, తీయి. రాఘవా, పోయినసారిలా కాదు. ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేనిక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను. కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి? ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళేవి. కొత్తగా ఏం రాయమంటావు? వేడి 10 ఏళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్ళాలని, బేలు మీద బతకాలని. చుట్టప్పుడు అదే బాంబాడి చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ళ గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు. వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తు నిండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగిలిందని రాయడానికి? వీడెప్పుడు కూడా నాకు తెలీదు. మారడంట. ఏంటి సంపాలనా? ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురు నరకాలనా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే కొక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్ప, ఏంద్ర నిలబడి సూచాండావు? ఈ నయ్యన్ చంపిన అట్లాంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా. మారా, నా బిడ్డలు రక్కరా మీరంతా. నాకే ఎదురొచ్చారా? బిడ్డనే కనికరం లేకుండా చంపినోనివి. బిడ్డల్లా అంటోళం మేము ఒక లెక్క. సుబ్బా, చిన్నయ్య, మీ వాళ్ళకేం కాదు. మాట ఇచ్చాండా. ఈ సుబ్బడు మాట అంటే ఓడు పానం కంటే ఎక్కువ. ఓడిని అడుగు కావాలంటే. సుబ్బా, 30 ఏళ్ళగా మిమ్మల్ని బిడ్డలు లెక్క సాగినా ఎట్టా పోతారా? ఎట్టా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటివే? ఎట్టా? ఎట్టాగే? నువ్వు మాట్లాడితే మారటానికి నేను బాలెడ్డిని కాను. కన్నీళ్ళు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఇయ్యాడా? మార్పెట్టా చచ్చావు. ఎట్టా? ఎట్టా? ఎట్టా
ఇట్టాగే నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది. దాన్ని నువ్వు చంపేసినావు. మళ్ళీ ఇందాక ఒంటి చేసి సుబ్బండి చూసినప్పుడు ఆశ వచ్చింది. దాన్ని చంపనివ్వ బసిరెడ్డి. అందుకే నిన్ను చంపుతా ఉండా. నువ్వు బతికితే ఈడ శాంతి రాదు. నువ్వు సచ్చావని తెలిసిన ఈడ శాంతి ఉండదు. నువ్వు బతకాలా, అట్నే సావాలా. అందుకే నువ్వు సచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి. నీ కొడుకుని చంపినవని చంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా. రేయ్! ఎవరు చెప్తే రుజువని నమ్ముతారో వాళ్ళనే తీసుకొచ్చినా. నా పెనిమిటే నా కొడుకుని చంపి పరారైనాడు. ఇదే కంప్లైంట్. రాసుకో. పదమ్మా. ఎక్కడికి? నామినేషన్కి. రాఘవరెడ్డి, ఎమోషన్లో డెసిషన్ తీసుకోవద్దు. అయినా ఈవిడికేం తెలుసనయ్యా? మనకేం తెలుస్తారు వీళ్ళతో పోలిస్తే? మా జేజీ తన పెనిమిట్టిపోయినా చెట్టంతా కొడుకుపోయినా ఇన్ని సావులిచ్చినావు, కొన్నే కన్నీళ్ళిచ్చినావు నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావెందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్. మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని ఏడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకాలతో ఉందని ఎప్పుడూ ఏడవలేదు. మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డ పోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్? తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్. పాలించడం ఓ లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే. నా కుటుంబం, నా ఊరు, నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు. ఎవడనున్నాడా? యునానిమస్. లోపల దయ్యాలు కదా, బసిరెడ్డి స్కూల్కి పంపించిన మనుషులా?